ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ 6 తెలుగు ఎలా సిద్ధం కావాలి? మొత్తం 14 పాఠ్యాంశాలు ఉన్నాయి కదా, ఎలా అర్థం చేసుకోవాలి? తెలుగు అంటే ఒక్క రోజులో ప్రిపేర్ అయిపోతాం అనుకునే మనకు ఈసారి సిలబస్ చూస్తే కాస్త డిఫికల్టీగా అనిపిస్తుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదండి. మీ భయాన్ని కాన్ఫిడెన్స్గా మార్చడానికే నేను ఈ వీడియోని సిద్ధం చేశాను. ఈ ఒక్క వీడియోలో మొత్తం 14 పాఠ్యాంశాలను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హలో అండి, నమస్తే, నేను మీ ఖాసిం సయ్యద్. ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ 6 తెలుగు సిలబస్ గురించి వివరంగా చర్చించుకుందాం. ఈ సిలబస్ను మొత్తం 3 భాగాలుగా విభజించారు. మొదటి భాగంగా సాహిత్య ప్రక్రియల పరిచయం. ఈ భాగంలో మనకు సాహిత్యంలో విభిన్న ప్రక్రియల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో మొత్తం 5 పాఠ్యాంశాలు ఉన్నాయి. నాటకం, నవల, కథానిక, జీవిత చరిత్ర, ఉపన్యాస కళ. ఈ భాగం ద్వారా విద్యార్థులు సాహిత్య రూపాల లక్షణాలు, వాటి ప్రత్యేకతలు మరియు భావ వ్యక్తీకరణను అర్థం చేసుకుంటారు. ఇక రెండవ భాగం జర్నలిజంలో మౌలిక అంశాలు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి భాగం. ఇందులో మనం మీడియా మరియు వార్తల ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుంటాం. ఇక్కడ కూడా మొత్తం 5 పాఠ్యాంశాలు ఉన్నాయి. వార్తా నిర్మాణం, వార్తా కథనాలు, ఇంటర్వ్యూ మరియు అనువాదం అనే 5 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ భాగం ద్వారా విద్యార్థులు వార్తా రచన, శీర్షికలు తయారు చేయడం మరియు సమాచారాన్ని సరైన రీతిలో వ్యక్తపరచడం నేర్చుకుంటారు. ఇక మూడవ భాగం ప్రాజెక్టు పరిచయం. ఇది సిలబస్లో ముఖ్యమైనటువంటి భాగం. ఇందులో మనకు మొత్తం 4 పాఠ్యాంశాలు ఉన్నాయి. ప్రాజెక్టు, అధ్యయనం, పరికల్పన, నివేదిక అనే 4 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ భాగం ద్వారా విద్యార్థులు ప్రాజెక్టు రూపొందించడం, అధ్యయనం చేయడం, పరికల్పన తయారు చేయడం మరియు నివేదిక రాయడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. ఇప్పుడు మనం నాటకం గురించి మాట్లాడుకుందాం. పార్ట్ బిలో నాటకం గురించి అడిగినప్పుడు ముందుగా ప్రశ్న ఏదైనా సరే మీరు సమాధానం నాటకం అంటే ఏమిటి అనే నిర్వచనంతో ప్రారంభించాలి. నాటకం యొక్క నిర్వచనం ఏమిటంటే, నాటకం అనేది నట అనే ధాతువు నుండి ఏర్పడిన పదం. నట అంటే నటించడం, నటన చేయడం అని అర్థం. అంటే కథను పాత్రల ద్వారా వేదికపై నటిస్తూ ప్రేక్షకులకు చూపించడమే నాటకం. మరి నాటకం యొక్క లక్షణాలు ఏంటి అని కూడా మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నాటకం యొక్క లక్షణాలు ఏంటి అంటే, కథ ప్రధానంగా ఉండడం, పాత్రల ద్వారా కథ ముందుకు సాగడం, సంభాషణలు సహజంగా స్పష్టంగా ఉండడం, సన్నివేశాలుగా విభజించి ప్రదర్శించడం, సంఘర్షణ, ఉత్కర్షం, ముగింపు ఉండడం, వినోదంతో పాటు సందేశం ఇవ్వడమే నాటకం యొక్క ముఖ్య లక్షణం. ఇక అలాగే సాహిత్య ప్రక్రియలో నాటక నిర్మాణాన్ని వివరించండి అనే ప్రశ్న కూడా రావచ్చు. నాటక నిర్మాణం అంటే ఒక నాటకం ఎలా రూపొందించబడింది అన్నది. అందులో కథ ప్రారంభం, మధ్య, ముగింపు భాగాలుగా ఉంటాయి. పాత్రలు కథను ముందుకు తీసుకెళ్తాయి. సంభాషణలు నాటకానికి ప్రాణం. మధ్యలో సంఘర్షణ వల్ల ఆసక్తి పెరుగుతుంది. ఉత్కర్షం అనేటటువంటిది కథలో ప్రధానమైనటువంటి మలుపు. చివరగా సమస్యకు పరిష్కారం చూపిస్తూ ముగింపు అనేటటువంటిది ఉంటుంది. ఈ విధంగా అన్ని భాగాలు కలిసి నాటక నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పుడు కన్యాశుల్కం గురించి మాట్లాడుకుందాం. కన్యాశుల్కం గురించి వివరించండి అనే ప్రశ్న పార్ట్ బిలో చాలా ముఖ్యమైనటువంటిది. కన్యాశుల్కం అనేది గురజాడ అప్పారావు గారు రచించిన ప్రసిద్ధ నాటకం. ఇది తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప సామాజిక నాటకంగా గుర్తింపు పొందింది. కన్యాశుల్కం యొక్క ముఖ్యాంశాలు ఏంటి అంటే, కన్యాశుల్కం అనే దురాచారాన్ని విమర్శించడం, అలాగే డబ్బు కోసం అమ్మాయిలను పెళ్లి చేయడం వంటి అన్యాయాలను చూపించడమే కన్యాశుల్కం యొక్క ముఖ్యాంశం. అలాగే సమాజంలోని అసమానతలు, కపటత్వాన్ని బయటపెట్టడం, స్త్రీల యొక్క స్థితి బాధలను ప్రతిబింబించడం, సామాజిక సంస్కరణకు దారితీసే సందేశం ఇవ్వడమే కన్యాశుల్కం యొక్క ముఖ్యాంశాలు. ఈ నాటకంలో గిరీశం అనే పాత్ర చాలా ముఖ్యమైనది. అతని ద్వారా కపటత్వం, స్వార్థం చూపించారు. బయటకు మంచి వ్యక్తిలా కనిపించినా లోపల అతని స్వభావం వేరేలా ఉంటుంది. మధురవాణి అనే పాత్ర ద్వారా స్త్రీల ధైర్యం, ఆత్మగౌరవం తెలియజేశారు. ఈ నాటకం మనకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెబుతుంది. డబ్బు కోసం పెళ్లి చేయడం తప్పు. స్త్రీలకు గౌరవం ఇవ్వాలి. సమాజం మారాలి. అందుకే కన్యాశుల్కం కేవలం ఒక నాటకం కాదు, ఒక సామాజిక సందేశాన్ని అందించే గొప్పనైనటువంటి రచన. మీరు ఈ విధంగా రాసినట్టయితే
ఈ మొదటి పాఠ్యాంశంలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక తర్వాత నవల అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. పార్ట్ బిలో నవల గురించి అడిగినప్పుడు ముందుగా ప్రశ్న ఏదైనా సరే మీరు సమాధానం నవల అంటే ఏమిటి అనే నిర్వచనంతో ప్రారంభించాలి. నవల యొక్క నిర్వచనం ఏమిటి అంటే జీవితాన్ని, సమాజాన్ని ప్రతిబింబిస్తూ కథారూపంలో విస్తారంగా రచించబడిన సాహిత్య ప్రక్రియనే నవల అంటారు. అంటే మన చుట్టూ జరిగే జీవితాన్ని, మనుషుల భావాలను, సమస్యలను ఒక పెద్ద కథలా చెప్పేది నవల. చదివే వాళ్లకు అది నిజంగా జరుగుతున్నట్టు అనిపించాలి. అదే నవల యొక్క ప్రత్యేకత. నవల యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే నవలలో కథ అనేటటువంటిది చాలా విస్తారంగా ఉంటుంది. చిన్నగా కాదు, పూర్తి వివరంగా ఉంటుంది. నవలలో అనేక పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం ఉంటుంది. సంఘటనలు ఒక క్రమంలో జరుగుతాయి. ఒక్కసారిగా కాదు, మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటాయి. జీవితానికి దగ్గరగా ఉంటుంది. మనం చూసే సమాజం, సమస్యలు ఇందులో కనిపిస్తాయి. సంభాషణలు అనేటటువంటివి సహజంగా ఉంటాయి. మనం రోజు మాట్లాడినట్టు అనిపిస్తాయి. పాఠకుడిలో ఆసక్తిని పెంచుతుంది. తర్వాత ఏమవుతుందో అని అనిపించేలా నవల ఉంటుంది. ఇక అలాగే నవల నిర్మాణాన్ని వివరించండి అనే ప్రశ్న కూడా రావచ్చు. నవల నిర్మాణం అంటే ఏమిటి? ఒక నవల ఎలా నిర్మించబడింది, దాని లోపల ఏమేమి భాగాలున్నాయి, అవే నవల యొక్క నిర్మాణం. ఇప్పుడు ఒక్కొక్కటి సులభంగా అర్థం చేసుకుందాం. కథాంశం అంటే నవలలోని ప్రధాన కథ. మొత్తం కథ ఇదే ఆధారంగా సాగుతుంది. కథ బలంగా ఉంటేనే నవల ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రలు అంటే కథలో వచ్చే వ్యక్తులు. వాళ్ళ వల్లే కథ ముందుకు సాగుతుంది. ప్రతి పాత్రకు తనదైన ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఇతివృత్తం అంటే కథలోని అసలు భావం లేదా సందేశం. రచయిత ఏమి చెప్పాలనుకుంటున్నాడో అదే ఇతివృత్తం. పాత్ర చిత్రణ అంటే పాత్రలను ఎలా చూపించారు అనేది. వాళ్ళ స్వభావం, ఆలోచనలు, ప్రవర్తన ఎలా ఉన్నాయో స్పష్టంగా చూపించడం. సన్నివేశాలంటే కథలో జరిగే సంఘటనలు. ఈ సంఘటనలు కలిసే కథను ముందుకు తీసుకెళ్తాయి. వర్ణన అంటే ప్రదేశాలు, పరిస్థితులు, భావాలను అందంగా వివరించడం. చదివేటప్పుడు మన కళ్ళ ముందు దృశ్యం కనిపించేలా ఉండాలి. ఇక కథ ప్రారంభం ఎలా ఉంటుందో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రారంభం ఆకర్షణీయంగా ఉంటేనే పాఠకుడు కథను ఆసక్తిగా చదవడం ప్రారంభిస్తాడు. ముగింపు కథ ఎలా ముగిస్తుందో దాన్నే ముగింపు అంటారు. కొన్ని నవలల్లో ముగింపు పూర్తిగా స్పష్టంగా ఉంటుంది. కానీ కొన్ని నవలల్లో మాత్రం కథను పూర్తిగా ముగించకుండా పాఠకుడు ఆలోచించడానికి వదిలేస్తారు. దీనినే ఓపెన్ ఎండింగ్ అంటారు. ఇలా ఈ అన్ని భాగాలు కలిసే ఒక నవల నిర్మాణం అవుతుంది. ఈ విధంగా సింపుల్గా రాస్తే ఎగ్జామినేషన్లో మీరు మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం కథానిక అనే పాఠ్యాంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథానిక అంటే ఏమిటో సింపుల్గా తెలుసుకుందాం. మన చిన్నప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు మనకెన్నో కథలు చెప్పేవారు కదా. పంచతంత్ర కథలు, జానపద కథలు, ఇలా చాలా కథలు వింటూ మనం పెరిగాం. అవి వినడానికి చాలా బాగుండేవి, ఆనందాన్ని కూడా ఇచ్చేవి. కానీ ఇప్పుడు మనం చదివే ఆధునిక కథానికలు మాత్రం కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, సమాజంలో జరుగుతున్న విషయాలను, మనుషుల జీవితాలను, వారి కష్టాలను కూడా చూపిస్తాయి. అందుకే కథానికకు తెలుగు సాహిత్యంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇప్పుడు కథానిక అంటే ఏమిటో చూద్దాం. చిన్న పరిమాణంలో ఉండి ఒక ముఖ్యమైన సంఘటనను లేదా ఒక భావాన్ని ఆసక్తికరంగా చెప్పే గద్య రచననే కథానిక అంటారు. అంటే చిన్న కథ అయినా చదివిన తర్వాత మనసులో బలమైన భావన మిగిలాలి. అదే మంచి కథానిక యొక్క లక్షణం. ఇప్పుడు కథానిక లక్షణాలు చూద్దాం. కథ అనేటటువంటిది చిన్నగా ఉండాలి, మొదటి నుండి చివరి వరకు ఆసక్తికరంగా ఉండాలి, భాష చాలా సులభంగా ఉండాలి, అలాగే పాత్రలు అనేటటువంటివి ఎక్కువగా ఉండకూడదు, అలాగే ఒక మంచి భావం లేదా మంచి సందేశం ఉండాలి, అలాగే ముగింపు అనేటటువంటిది పాఠకుడిని ఆలోచింపజేయాలి. ఇప్పుడు ఊరు అడవి కథ గురించి చర్చించుకుందాం. ఈ కథను పొట్లపల్లి రామారావు గారు రచించారు. ఒక వ్యక్తి వేసవి ఎండలో చాలా దాహంతో నీళ్ళ కోసం ఒక ఊరికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు అతనికి నీళ్లు ఇవ్వకుండా మీ దేవురు, మీ పేరేమిటి అని ప్రశ్నలు అడుగుతారు. అంటే
ముందు మనిషి దాహం గురించి కాకుండా అతను ఎవరు, ఏ ఊరు అనే విషయాలనే ఎక్కువగా చూస్తారు. చివరికి ఊరిలో నీళ్లు దొరకవు, కానీ అడవిలో ఉన్న ఒక చిన్న నీటి గుంట మాత్రం అతని దాహం తీర్చుతుంది. ఇక్కడ రచయిత ఒక గొప్ప విషయం చెప్తాడు. మనుషులు కులం, మతం, ఊరు అంటూ చాలా భేదాలు చూస్తారు, కానీ ప్రకృతి మాత్రం అందరినీ ఒకేలా చూస్తుంది. అందుకే ఈ కథలో ఊరు కన్నా అడవి నయం అనే భావన కనిపిస్తుంది. ఇక ఈ కథలో కథానికకు కావాల్సిన అన్ని లక్షణాలున్నాయి. కథ అనేటటువంటిది చిన్నగా ఉంది, భాష అనేటటువంటిది సులభంగా ఉంది, అలాగే చదివితే తర్వాత ఏమవుతుందో అని తెలుసుకోవాలనిపిస్తుంది, అలాగే ముగింపు అనేటటువంటిది చాలా బాగుంది, అలాగే మంచి సందేశాన్ని కూడా అందిస్తుంది. అందుకే ఊరు అడవి కథను ఉత్తమ కథానికగా చెబుతారు. మీరు ఈ విధంగా రాసినట్టయితే ఈ పాఠ్యాంశంలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుందాం. పార్ట్ బిలో ఈ టాపిక్ వస్తే ముందుగా జీవిత చరిత్ర అంటే ఏమిటి అనే నిర్వచనంతో ప్రారంభించాలి. జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు, అతని వ్యక్తిత్వం, కష్టాలు, విజయాలు, సమాజానికి చేసిన సేవలను క్రమ పద్ధతిలో వివరించే సాహిత్య రూపమే జీవిత చరిత్ర. అంటే ఒక వ్యక్తి జీవితం మొత్తాన్ని నిజ సంఘటనల ఆధారంగా చెప్పడమే జీవిత చరిత్ర. మరి జీవిత చరిత్ర అనేటటువంటిది ఎందుకు ముఖ్యమంటే, జీవిత చరిత్రల ద్వారా మనం గొప్ప వ్యక్తుల జీవితం గురించి తెలుసుకుంటాం. వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఎలా విజయాన్ని సాధించారు అన్నది తెలుసుకొని మనకు ప్రేరణ వస్తుంది. మన జీవితాన్ని కూడా మంచి దిశలో తీసుకెళ్ళడానికి ఇది సహాయపడుతుంది. ఇప్పుడు జీవిత చరిత్ర యొక్క లక్షణాలను కొంచెం క్లియర్గా చూద్దాం. మొదటిగా, జీవిత చరిత్ర నిజ సంఘటనల మీద ఆధారపడుతుంది. ఇది ఊహ కాదు. ఇది జీవిత చరిత్ర అనేటటువంటిది ఒక ఊహకథ కాదు, నిజంగా జరిగిన విషయాలనే ఇందులో చెబుతారు. అందుకే దీనికి విశ్వసనీయత ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ముఖ్యమైనటువంటి సంఘటనలు మాత్రమే ఇందులో ఉంటాయి. అంటే చిన్న చిన్న విషయాలు కాకుండా అతని జీవితాన్ని మార్చిన ముఖ్యమైన ఘట్టాలనే ఎక్కువగా చూపిస్తారు. ఇందులో వ్యక్తి స్వభావం, ఆలోచనలు, లక్ష్యాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆ వ్యక్తి ఎలా ఆలోచించేవాడు, ఏ లక్ష్యంతో జీవించేవాడు అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా జీవిత చరిత్రలో కష్టాలు, పోరాటం, విజయాలు అన్నీ ఉంటాయి. అంటే విజయాలు మాత్రమే కాదు, ఆ విజయాల వెనుక ఉన్నటువంటి కష్టం కూడా చూపిస్తారు. ఇదే దీని ప్రత్యేకత. ఇందులో ఎప్పుడూ ఒక సమాజానికి ఉపయోగపడే సందేశం ఉంటుంది. పాఠకుడు చదివిన తర్వాత ఏదో ఒక మంచి విషయం నేర్చుకునేలా ఉంటుంది. అందుకే జీవిత చరిత్రలు పాఠకుడికి స్ఫూర్తి కలిగించే విధంగా ఉంటాయి. వాటిని చదివితే మనము ఏదైనా సాధించాలి అనేటటువంటిది భావన వస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇందులో భాష అనేటటువంటిది చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎవరైనా చదివినా సులభంగా అర్థం చేసుకునేలా రాస్తారు. మరియు జీవిత చరిత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. అంటే చిన్నప్పటి నుండి జీవితాంతం వరకు, మొత్తం మరణించే వరకు ఒక సరైన క్రమంలో వివరించబడుతుంది. చివరిగా ఒక ముఖ్యమైనటువంటి విషయం, జీవిత చరిత్రలు చదివితే మనలో ధైర్యం, నమ్మకం, లక్ష్యం పెరుగుతాయి. మన జీవితాన్ని మెరుగుపరచడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అందుకే జీవిత చరిత్ర అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సాహిత్య ప్రక్రియగా భావిస్తారు. మీరు ఈ విధంగా జీవిత చరిత్ర అంటే ఏమిటి అన్నది రాసి ఈ విధంగా రాసినట్టయితే మీరు ఈ పాఠ్యాంశంలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం ఉపన్యాస కళ గురించి మాట్లాడుకుందాం. మీకు ఎగ్జామినేషన్లో ఉపన్యాసం గురించి క్వశ్చన్ వస్తే ముందుగా ఉపన్యాసం అంటే ఏమిటి అనే నిర్వచనంతో ప్రారంభించాలి. ఉపన్యాసం అంటే మన ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలను ఇతరులకు స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా చెప్పేటటువంటి కళనే ఉపన్యాస కళ అంటారు. అంటే సులభంగా చెప్పాలంటే మనకు తెలిసిన విషయాన్ని ఒక సమూహం ముందు నిలబడి వారికి అర్థమయ్యేలా ఆసక్తిగా వివరించడం, ఇదే ఉపన్యాసం. ఇది కేవలం మాట్లాడడం మాత్రమే కాదు, వినే వాళ్లకు ఆకట్టుకోవడం, వాళ్ళలో ఆలోచన కలిగించడం, ఇదే ఉపన్యాస కళ యొక్క అసలు ప్రత్యేకత. ఒక మంచి ఉపన్యాసం ఎలా ఉండాలి అంటే, మొదటగా మాట్లాడే వ్యక్తికి విషయం మీద పూర్తి అవగాహన ఉండాలి.
అవగాహన ఉంటేనే అతను చెప్పేది స్పష్టంగా నమ్మకంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు భాష అనేటటువంటిది చాలా సులభంగా ఉండాలి. ఎవరికైనా వినగానే అర్థమయ్యేలా ఉంటేనే వినేవాళ్ళు ఆసక్తిగా వింటారు. అలాగే మాటల్లో స్పష్టత ఉండాలి. ఏది చెప్పాలో అది నేరుగా అర్థమయ్యేలా చెప్పాలి. ముఖ్యంగా ధైర్యం చాలా అవసరం. భయపడకుండా నమ్మకంతో మాట్లాడితేనే ఉపన్యాసం ప్రభావం చూపుతుంది. మధ్యలో చిన్న చిన్న ఉదాహరణలు చెబితే వినేవాళ్లకు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగే వాళ్ళు ఆసక్తిగా వింటారు. ఉపన్యాసం ద్వారా మన అభిప్రాయాలను ఇతరులకు చేరవేయవచ్చు, ప్రజలను ప్రభావితం చేయవచ్చు. ఇప్పుడు ఉపన్యాసం నిర్మాణం ఎలా ఉంటుందంటే, మొదట ప్రారంభంలో విషయం గురించి చిన్న పరిచయం ఇస్తారు. ఇది వినేవాళ్లలో ఆసక్తిని పెంచుతుంది. తర్వాత మధ్య భాగంలో ప్రధాన విషయాలను స్పష్టంగా వివరంగా చెబుతారు. ఇదే ఉపన్యాసంలో ముఖ్యమైనటువంటి భాగం. చివరగా మొత్తం విషయాన్ని సంక్షిప్తంగా మళ్ళీ చెప్పి ఒక మంచి సందేశంతో ముగిస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉపన్యాసం అంటే కేవలం మాట్లాడడం కాదు, వినే వాళ్ళపై ప్రభావం చూపించడం. చివరిగా ఉపన్యాస కళ ఒక్క రోజులో రాదు, నిరంతర అభ్యాసం ద్వారా మాత్రమే వస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం. ఎక్కువగా మాట్లాడడం, వినడం, అభ్యాసం చేయడం వల్ల మనలో ధైర్యం పెరిగి మనం కూడా మంచి ఉపన్యాసకులుగా మారగలం. ఈ విధంగా మీరు జవాబు రాస్తే మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి జవాబు రాస్తున్నప్పుడు మీకు తెలిసిన ఒక మంచి ఉపన్యాసకుడిని ఉదాహరణగా తీసుకోండి. మీకు తెలిసినటువంటి ఎవరైనా సరే, మీ ఫ్రెండ్ అయినా సరే, ఎవరైనా సరే మంచి స్పీకర్, ఎవరైనా స్పీచెస్ ఇచ్చేవారు ఉంటే వారిని ఉదాహరణగా తీసుకొని రాస్తే మరింత స్పష్టతతో ప్రభావవంతంగా మీ జవాబు అనేటటువంటిది ఉంటుంది. మీరు కనుక ఈ 5 పాఠ్యాంశాలు మంచిగా ప్రిపేర్ అవుతే మీరు పార్ట్ బిలో 2 ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు. మీరు నాటకం, నవల, కథానిక, జీవిత చరిత్ర, ఉపన్యాస కళ అనే 5 పాఠ్యాంశాలు మంచిగా ప్రిపేర్ అయితే మీరు మొత్తం 34 మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక తర్వాత జర్నలిజంలో మౌలికాంశాల్లో ఉన్నటువంటి వార్తా నిర్మాణం, వార్తా కథనాలు, ఇంటర్వ్యూ, అనువాదం అనే 5 పాఠ్యాంశాల గురించి చర్చించుకుందాం. ఈ 5 పాఠ్యాంశాలను మీరు బాగా సిద్ధం చేసుకుంటే పరీక్షల్లో 2 లాంగ్ ఆన్సర్స్ మరియు ఒక షార్ట్ ఆన్సర్ని అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే ఈ 5 పాఠ్యాంశాలు సిద్ధం చేస్తే మీరు సుమారు 34 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 5 పాఠ్యాంశాలన్నీ సిద్ధం చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఏ పాఠ్యాంశాలను ముఖ్యంగా సిద్ధం చేసుకోవాలో నేను ఈ వీడియో చివరిలో స్పష్టంగా చెప్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి మీ స్నేహితులందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం వార్త అనే పాఠ్యాంశం గురించి మాట్లాడుకుందాం. మీకు ఎగ్జామినేషన్లో వార్త అనే పాఠ్యాంశం నుంచి ఏదైనా ప్రశ్న వస్తే ముందుగా వార్త అంటే ఏమిటి అనే నిర్వచనంతో మీరు ప్రారంభించాలి. వార్త అంటే సమాజంలో జరిగే ముఖ్యమైన సంఘటనలను ప్రజలకు త్వరగా, స్పష్టంగా, నిజాయితీగా తెలియజేయడం. అంటే సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ జరుగుతున్న విషయాలను నిజంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడం. ఇదే వార్త. వార్త యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి అంటే వార్త అనేటటువంటిది పూర్తిగా నిజాల మీద ఆధారపడి ఉండాలి. వార్తలో ఎటువంటి అతిశయోక్తి ఉండకూడదు. అలాగే తప్పుడు సమాచారం కూడా ఉండకూడదు. జరిగిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా చెప్పడం. ఇదే మంచి వార్త యొక్క లక్షణం. వార్త ప్రజలకు ఉపయోగపడాలి. వార్త చదివిన తర్వాత వారికి కొత్త సమాచారం తెలిసి అవగాహన అనేటటువంటిది పెరగాలి. సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వార్తలు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఇప్పుడు ఒక మంచి వార్త ఎలా ఉండాలి అనే విషయం గురించి ఒక మంచి వార్త అనేటటువంటిది ఎలా ఉండాలి అనే విషయం గురించి చర్చించుకుందాం. మొదటగా వార్త అనేటటువంటిది స్పష్టంగా ఉండాలి. చదివిన వెంటనే ఎవరికైనా అర్థమయ్యేలా ఉండాలి. తర్వాత సంక్షిప్తంగా ఉండాలి. అవసరమైన విషయాలే ఉండాలి. అలాగే అనవసరమైన వివరాలు అందులో ఉండకూడదు. అలాగే నిజాయితీ అనేటటువంటిది చాలా ముఖ్యం. వార్తలో ఇచ్చే ప్రతి సమాచారం నిజమై ఉండాలి. ముఖ్యంగా వార్త అనేటటువంటిది ఆసక్తికరంగా ఉండాలి. చదివే వాళ్ళలో ఆసక్తి కలిగించే విధంగా వార్తను రాయాలి. వార్త రాస్తున్నప్పుడు మరి సాధారణంగా ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు పాల్గొన్నారు, ఎందుకు జరిగింది అనే ఈ ప్రశ్నలకు సమాధానం అనేటటువంటిది వార్తలో ఉండాలి. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇచ్చే విధంగా వార్తను రూపొందిస్తారు. దీంతో వార్త పూర్తి అవుతుంది.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వార్తలు కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, ప్రజల్లో అవగాహన పెంచడం, సమాజాన్ని జాగ్రత్తగా ఉంచడం కూడా వార్త యొక్క బాధ్యత. అందుకే జర్నలిస్టులను సమాజపు కాపలాదారులు అని అంటారు. చివరిగా మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. వాటి వల్ల మన దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న విషయాలను సులభంగా తెలుసుకుంటాం. అందుకే వార్తలను సరైన విధంగా అర్థం చేసుకోవడం, సరైన రీతిలో రాయడం చాలా అవసరం. ఈ విధంగా మీరు వార్త గురించి క్రమ పద్ధతిలో స్పష్టంగా రాస్తే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం వార్తా నిర్మాణం గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా వార్త అంటే ఏమిటి? మన చుట్టూ ప్రతిరోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిలో ప్రజలకు ఉపయోగపడే ముఖ్యమైన విషయాలను అందరికీ తెలియజేసేదే వార్త. ఉదాహరణకు ప్రమాదాలు, ఎన్నికలు, క్రీడలు, వర్షాలు, ప్రభుత్వ నిర్ణయాలు, స్కూల్ లేదా కాలేజీ కార్యక్రమాలు ఇవన్నీ వార్తలుగా వస్తాయి. ఇక వార్తా నిర్మాణం అంటే ఒక వార్తను ఎలా రాయాలి, ఏ క్రమంలో రాయాలి, అందులో ఏమేమి ఉండాలి అనే విషయాలను సమాహారమే వార్తా నిర్మాణం. వార్త రాసేటప్పుడు ముందుగా ముఖ్యమైన విషయాలు చెప్పాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వాలి. వార్త చదివిన వెంటనే పాఠకుడికి ఈ విషయం పూర్తిగా అర్థం అవ్వాలి. అందుకే వార్తల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు తప్పకుండా వస్తాయి. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు పాల్గొన్నారు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. ఈ అంశాలనే ఇంగ్లీష్లో 5W+1H అంటారు. 5W+1H అంటే వాట్, హూ, వెన్, వేర్, వై. 1H అంటే హౌ, అంటే ఏం జరిగింది, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా. ఒక వార్త పూర్తి కావాలంటే ఈ 6 ప్రశ్నలకు సమాధానం ఉండాలి. ఉదాహరణకు సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం జరిగింది అనేది ఒక్క సమాచారం మాత్రమే. కానీ ఎప్పుడు జరిగింది, ఎవరికైంది, ఎలా జరిగింది, ఎంత నష్టం జరిగింది అన్నీ వివరంగా చెబితే అది పూర్తి వార్త అవుతుంది. అలాగే వార్తలో శీర్షిక కూడా చాలా ముఖ్యమైనది. శీర్షిక అనేటటువంటిది చిన్నగా ఆకర్షణీయంగా ఉండాలి. శీర్షిక చూసిన వెంటనే వార్త ఏ విషయంపై ఉందో అర్థమవ్వాలి. వార్త భాష కూడా సులభంగా ఉండాలి. అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా రాయాలి. అబద్ధాలు, అతిశయోక్తులు అనేటటువంటివి ఉండకూడదు. నిజమైన సమాచారం మాత్రమే ఇవ్వాలి. చివరిగా వార్తలు ప్రజలకు సమాచారం అందిస్తాయి, సమాజంలో ఏం జరుగుతుందో తెలియజేస్తాయి. అందుకే వార్తా నిర్మాణం చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మనం వార్తా కథనాలు అనే పాఠ్యాంశం గురించి సులభంగా తెలుసుకుందాం. మన సమాజంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ఆ సంఘటనలను ప్రజలకు స్పష్టంగా, నిజంగా, వివరంగా తెలియజేసేదే వార్తా కథనం. సాధారణంగా వార్తలో ముఖ్య విషయాన్ని మాత్రమే చెప్తారు, కానీ వార్తా కథనంలో మాత్రం ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. అంటే ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు పాల్గొన్నారు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది వంటి విషయాలను మనకు స్పష్టంగా ఈ వార్తా కథనాల్లో వివరిస్తారు. ఒక మంచి వార్తా కథనం ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందిస్తుంది, సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహనను పెంచుతుంది, కొన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో కూడా సహాయపడుతుంది. వార్తా కథనాలు రాసేటప్పుడు భాష చాలా సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. అతిశయోక్తులు లేకుండా నిజాలను మాత్రమే రాయాలి. పాఠకుడు మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిగా చదివేలా క్రమ పద్ధతిలో ఉండాలి. వార్తా కథనాల్లో సాధారణంగా సంఘటన జరిగిన ప్రదేశం, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, కారణాలు, పరిష్కారాలు వంటి అంశాలు కూడా తెలియజేస్తారు. చివరిగా ఒక ముఖ్యమైనటువంటి విషయం, వార్తా నిర్మాణం మరియు వార్తా కథనాలు అనే ఈ 3 పాఠ్యాంశాలు కొంచెం ఒకేలా ఉంటాయి. వాటిలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. వార్త అంటే జరిగిన విషయాన్ని సంక్షిప్తంగా చెప్పడం, వార్తా నిర్మాణం అంటే వార్తను ఎలా రాయాలి, ఏ క్రమంలో రాయాలి అనే విధానం, వార్తా కథనం అంటే ఒక సంఘటనను పూర్తి వివరాలతో విశ్లేషిస్తూ చెప్పడం. అందుకే ఈ 3 పాఠ్యాంశాలు భాషా అధ్యయనంలో చాలా ముఖ్యమైనటువంటివి. అండ్ ఈ 3 పాఠ్యాంశాలు కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. కాబట్టి ఈ 3 పాఠ్యాంశాలను మీరు మంచిగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అనే పాఠ్యాంశం గురించి సింపుల్గా చర్చించుకుందాం. ఇంటర్వ్యూ అంటే ఒక వ్యక్తిని ప్రశ్నలు అడిగి అతని ఆలోచనలు, అనుభవాలు, అభిప్రాయాలు తెలుసుకోవడం. ఇది సాధారణ సంభాషణలా కనిపించిన సమాజానికి ఉపయోగపడే విషయాలను బయటకు తీసుకురావడమే దీని అసలు ఉద్దేశం. ముందు కాలంలో వార్తలు కేవలం సంఘటనల వరకే పరిమితమయ్యేవి. కానీ
తర్వాత ప్రజలకు ప్రముఖుల ఆలోచనలు, విజయ రహస్యాలు, జీవిత అనుభవాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. అప్పుడు ఇంటర్వ్యూ అనే ప్రక్రియకు ప్రాధాన్యం వచ్చింది. సినిమా హీరోలు, రచయితలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, శాస్త్రవేత్తలు ఇలా వివిధ రంగాల ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తారు. వారి మాటల ద్వారా సమాజానికి కొత్త విషయాలు తెలుస్తాయి. కొన్నిసార్లు ఒక ఇంటర్వ్యూ ప్రజల ఆలోచననే మార్చేస్తుంది. ఇంటర్వ్యూలో ముఖ్యంగా 2 పాత్రలు ఉంటాయి. ప్రశ్నలు అడిగేవారు ఇంటర్వ్యూయర్, అలాగే సమాధానాలు చెప్పేవాడు ఇంటర్వ్యూయీ. ఒక మంచి ఇంటర్వ్యూకి కొన్ని ముఖ్య లక్షణాలు ఉంటాయి. ప్రశ్నలు సూటిగా, స్పష్టంగా ఉండాలి. సమాధానాలు సహజంగా రావాలి. ఇంటర్వ్యూ అనేటటువంటిది ఆసక్తికరంగా సాగాలి. వ్యక్తిగత దూషణలు లేకుండా ఇంటర్వ్యూ అనేది ఉండాలి. అలాగే సమాజానికి ఉపయోగపడే సమాచారం ఉండాలి. ఇంటర్వ్యూలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఉద్యోగాల కోసం చేసే ఇంటర్వ్యూలు, పత్రికలు లేదా టీవీల్లో వచ్చే ఇంటర్వ్యూలు, పరిశోధనల కోసం చేసే ఇంటర్వ్యూలు, ఇలా అనేక రకాలు ఉంటాయి. ఈ ప్రక్రియ ద్వారా మనకు ప్రముఖుల జీవితంలో తెలియని విషయాలు తెలుస్తాయి. వారి కష్టం, అనుభవాలు, విజయాలు మనకు ప్రేరణగా మారతాయి. అందుకే ఆధునిక మీడియా ప్రపంచంలో ఇంటర్వ్యూకి ప్రత్యేక స్థానం ఉంది. ఇక మనం ఇప్పుడు అనువాదం అనే పాఠ్యాంశం గురించి సింపుల్గా చర్చించుకుందాం. అనువాదం అంటే ఒక భాషలో ఉన్న విషయాన్ని మరొక భాషలోకి మార్చడం. ఉదాహరణకు ఇంగ్లీష్లో ఉన్న విషయాన్ని తెలుగులోకి చెప్పడం, లేదా తెలుగులో ఉన్న పదాన్ని, తెలుగులో ఉన్నటువంటి సమాచారాన్ని హిందీలోకి చెప్పడం. ఇదే అనువాదం. అంటే ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని మరొక భాషలోకి చెప్పడం. ప్రపంచంలో ప్రతి భాష అభివృద్ధి చెందడానికి అనువాదం అనేటటువంటిది చాలా ఉపయోగపడింది. ఇతర భాషల్లో ఉన్న జ్ఞానం, కథలు, సాహిత్యం, శాస్త్ర విషయాలు మన భాషలోకి రావడానికి అనువాదమే కారణం. అందుకే సృజన అనువాదం సాహిత్యానికి 2 కళ్ళు అని అంటారు. భారతదేశంలో చాలా భాషలున్నాయి. అందరి సంస్కృతి, ఆలోచనలు ఒకరికొకరు అర్థం కావడానికి అనువాదం అనేటటువంటిది వారధిలా పనిచేస్తుంది. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలు అనేక భాషల్లో అనువాదం కావడం వల్ల దేశంలో భావ సమైక్యత పెరిగింది. అనువాదంలో 2 ముఖ్యమైన పదాలు ఉంటాయి. ఒకటి మూల భాష, అంటే అసలు విషయం ఉన్న భాష. 2 లక్ష్య భాష, అంటే దాన్ని మార్చే భాష, అనువాదించే భాష. ఉదాహరణకు ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి మార్చితే ఇంగ్లీష్ అనేటటువంటిది మూల భాష, తెలుగు అనేటటువంటిది లక్ష్య భాష. అనువాదం ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది సాహిత్యానువాదం. సాహిత్యానువాదం అంటే కథలు, కవితలు, నవలలు వంటి సాహిత్య రచనలను అనువదించడం. రెండవది సాహిత్యేతర అనువాదం. సాహిత్యేతర అనువాదం అంటే శాస్త్రం, వార్తలు, విద్య, సాంకేతిక విషయాలు, ప్రభుత్వ సమాచారం వంటి వాటిని అనువదించడం. ఒక మంచి అనువాదకుడికి 2 భాషల మీద పట్టు ఉండాలి. ఎందుకంటే ప్రతి భాషకు తనదైన శైలి, భావం, నుడికారాలుంటాయి. ఒక భాషలో ఉన్న పదానికి మరో భాషలో అదే అర్థం వచ్చే పదం కొన్నిసార్లు ఉండదు. అప్పుడు సరైన భావాన్ని అందించేలా జాగ్రత్తగా అనువదించాలి. అనువాదం వల్ల కొత్త పదాలు కూడా పుడతాయి. ఉదాహరణకు ప్రైవేటైజేషన్ అనే ఇంగ్లీష్ పదం వల్ల ప్రైవేటీకరణ అనే తెలుగు పదం పుట్టింది. అలాగే సోషలైజేషన్ వల్ల సామాజీకరణ. ఇలా కొత్త కొత్త పదాలు అనువాదం వల్ల పుట్టుకొస్తాయి. ఇలా భాష మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే అనువాదం కేవలం భాష మార్చడం మాత్రమే కాదు, జ్ఞానాన్ని, సంస్కృతిని, భావాలను ఒకరి దగ్గర నుంచి మరొకరికి చేరవేసే గొప్ప ప్రక్రియ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం మీ సిలబస్లో ఉన్నటువంటి ఆఖరి భాగం, 3వ భాగమైనటువంటి ప్రాజెక్టు పరిచయం గురించి చర్చించుకుందాం. ఈ భాగంలో మొత్తం 4 పాఠ్యాంశాలు ఉన్నాయి. అవి ప్రాజెక్టు, అధ్యయనం, పరికల్పన, నివేదిక. ఇప్పుడు అందులో మొదటి పాఠ్యాంశమైనటువంటి ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. ప్రాజెక్ట్ అంటే ఒక పనిని ప్రణాళిక ప్రకారం చేయడం. అంటే ఏదైనా ఒక అంశాన్ని ఎంపిక చేసుకొని దాని గురించి సమాచారం సేకరించి, పరిశీలించి, చివరికి ఒక నివేదిక రూపంలో తయారు చేయడాన్ని ప్రాజెక్ట్ అంటారు. జాతీయ విద్యా విధానం 2020 సంవత్సరం ప్రకారం విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, ఆలోచన శక్తి, పరిశీలన నైపుణ్యాలను పెంచడానికి ప్రాజెక్టు విధానాన్ని ప్రవేశపెట్టారు. అందుకే పాఠశాల స్థాయి నుంచి కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ప్రాజెక్టులకు ప్రాధాన్యం పెరిగింది.
పర్యావరణం, సామాజిక సేవ, విజ్ఞాన శాస్త్రం, భాష, సాహిత్యం వంటి అనేక రంగాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఒక అంశంపై లోతుగా అధ్యయనం చేసి కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. ప్రాజెక్టులో ముఖ్యంగా 4 అంశాలు ఉంటాయి. అంశాన్ని ఎంపిక చేయడం, సమాచారం సేకరించడం, విశ్లేషించడం, నివేదిక తయారు చేయడం. ప్రాజెక్టులను ప్రధానంగా 4 రకాలుగా విభజిస్తారు. అందులో మొదటిది శాస్త్ర సాంకేతిక ప్రాజెక్టులు, రెండవది నీరు, విద్యుత్, రోడ్లు, భవనాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, మూడవది ప్రభుత్వ పథకాల ప్రాజెక్టులు, నాలుగవది సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో చేసే పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ఈ ప్రాజెక్టులో వస్తాయి. ఉదాహరణకు చంద్రయాన్, కోవాక్సిన్ వంటి పరిశోధనలు. నీరు, విద్యుత్, రోడ్లు, భవనాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో పోలవరం, శ్రీరామ్ సాగర్, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులు ఉంటాయి. ప్రభుత్వ పథకాల ప్రాజెక్టుల్లో ఆరోగ్యశ్రీ, 108 సేవలు, హరితాహారం వంటి పథకాలు వస్తాయి. ఇవి ప్రజలకు ఉపయోగపడే విధంగా రూపొందించబడ్డాయి. సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టుల్లో భాష, సంస్కృతి, చరిత్ర, సమాజ సమస్యలపై అధ్యయనం చేస్తారు. ఇవి విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంచుతాయి. ప్రాజెక్టు ప్రారంభించే ముందు ఏ అంశం తీసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమాచారం అవసరం, ఏ పద్ధతిలో పనిచేయాలి అనే విషయాలను ముందుగా నిర్ణయించుకోవాలి. మంచి ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి, ఓర్పు, పట్టుదల చాలా అవసరం. అలాగే అధ్యాపకుల సూచనలను పాటిస్తూ పనిచేస్తే ప్రాజెక్ట్ అనేటటువంటిది విజయవంతంగా పూర్తవుతుంది. ఇప్పుడు మనం అధ్యయనం అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. అధ్యయనం అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం, గమనించడం, అర్థం చేసుకోవడం. ఆంగ్లంలో దీనిని స్టడీ అంటారు. మనిషి చిన్నప్పటి నుండి తన చుట్టూ జరిగే విషయాలను గమనిస్తూ నేర్చుకుంటూ ఉంటాడు. చదువు ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటాడు. జీవితంలో వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా అధ్యయనం వల్ల నేర్చుకుంటాడు. అధ్యయనం వల్ల జ్ఞానం పెరుగుతుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి వస్తుంది. ఒక ప్రాజెక్టు చేయాలంటే ముందుగా ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏ అంశం తీసుకోవాలి, ఎలా చేయాలి, ఎంత సమయం పడుతుంది, ఏ సమాచారం కావాలి, ఇలాంటి విషయాలన్నీ ముందుగా పరిశీలించాలి. దీనినే అధ్యయనం అంటారు. అధ్యయనం చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి, ముఖ్యమైన విషయాలను గుర్తించాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, అలాగే సమాజానికి ఉపయోగపడేలా ఆలోచన చేయాలి. అధ్యయనం వల్ల విద్య, వ్యవసాయం, వైద్యం, శాస్త్రం వంటి ఎన్నో రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఇక ఇదే పాఠ్యాంశం నుంచి నివేదిక ఎలా రూపొందించాలి అనే ప్రశ్న కూడా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం నివేదిక గురించి చర్చించుకుందాం. ఒక విషయం గురించి చేసిన పని, దాని ఫలితాలను వివరంగా చెప్పేదాన్ని నివేదిక లేదా రిపోర్ట్ అంటారు. ప్రాజెక్టులో ఏం చేశాం, ఎలా చేశాం అనే విషయాలను నివేదికలో రాస్తారు. మంచి నివేదిక ఎలా ఉండాలి అంటే సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, అలాగే ఎటువంటి తప్పులు లేకుండా ఉండాలి. ప్రాజెక్టు నివేదికను 3 భాగాలుగా తయారు చేస్తారు. ప్రణాళిక, ప్రధాన విషయం, ముగింపు అనే 3 భాగాలు మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు ఒకప్పుడు వాడిన గుమ్మి, గాదే వంటి పదాలు ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకంటే వ్యవసాయ విధానాలు మారిపోయాయి. అందువల్ల ఆ పదాలు కూడా క్రమంగా మాయమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులు భాషను కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని అర్థం చేసుకున్నారు. చివరిగా అధ్యయనం అంటే కేవలం చదవడం మాత్రమే కాదు, కొత్త విషయాలు తెలుసుకొని వాటిని జీవితంలో ఉపయోగించుకోవడం కూడా అధ్యయనమే. ఇప్పుడు మనం పరికల్పన అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. ప్రాజెక్టులో పరికల్పన కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగం. పరికల్పన అంటే ఒక విషయం గురించి మనస్సులో వచ్చే ఆలోచన లేదా ఊహనే పరికల్పన అంటారు. ఆంగ్లంలో దీనిని హైపోథెసిస్ అంటారు. ఉదాహరణకు ఒక సమస్యకు ఇలా చేస్తే పరిష్కారం దొరుకుతుందేమో అని ముందుగా ఊహించడం పరికల్పన. పరిశోధన ప్రారంభించే ముందు ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. ఆ తర్వాత పరిశోధన చేసి అది నిజమా కాదా అని తెలుసుకుంటారు. కొన్నిసార్లు మనం అనుకున్నది నిజమవుతుంది, మరికొన్నిసార్లు తప్పు కూడా కావచ్చు. అందుకే పరికల్పనలో ఆలోచన చాలా ముఖ్యం. పరికల్పన చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పు అనిపించినటువంటి ఆలోచనలను మార్చుకోవాలి. కొత్త విషయాలను అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
సరైన నిర్ణయం తీసుకోవాలి. పరికల్పనలు ప్రధానంగా 3 రకాలు: అంక్లిష్ట పరికల్పన, సంకీర్ణ పరికల్పన, బహుళార్థక పరికల్పన. అంక్లిష్ట పరికల్పన అంటే సులభంగా ఒకే విషయంపై ఉండేది. సంకీర్ణ పరికల్పన అంటే కొంచెం క్లిష్టంగా ఉండేది. అలాగే బహుళార్థక పరికల్పన అంటే ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉండేది. పరికల్పన వల్ల పరిశోధన ఏ దారిలో చేయాలో అర్థమవుతుంది. ప్రాజెక్టును ఎలా పూర్తి చేయాలో ముందుగానే ఒక ప్రణాళిక తయారవుతుంది. ఒక ప్రాజెక్టు ప్రారంభించే ముందు దానికి కావాల్సిన సమాచారం సేకరించాలి, సరైన ప్రణాళిక తయారు చేయాలి, అవసరమైన డబ్బు, పరికరాలు సిద్ధం చేసుకోవాలి, సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఇలా పరికల్పన సరిగ్గా ఉంటే ప్రాజెక్టు కూడా విజయవంతంగా పూర్తవుతుంది. చివరిగా పరికల్పన అంటే కేవలం ఊహ మాత్రమే కాదు, ఆ ఊహను నిజం చేయడానికి చేసే ప్రణాళిక కూడా పరికల్పనే. ఇప్పుడు మనం చివరి పాఠ్యాంశమైనటువంటి నివేదిక గురించి చర్చించుకుందాం. నివేదిక అంటే ఒక విషయం గురించి పూర్తిగా వివరంగా తెలియజేయడం. దీనినే ఇంగ్లీష్లో రిపోర్ట్ అంటారు. ప్రాజెక్ట్లో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని పరికల్పన చెబుతుంది. కానీ మనం నిజంగా ఏం చేశాము, ఎలా చేశాము అనే విషయాన్ని నివేదిక తెలియజేస్తుంది. సాధారణంగా నివేదిక 2 రకాలుగా ఉంటుంది: వాగ్రూప నివేదిక, లిఖితపూర్వక నివేదిక. లిఖితపూర్వక నివేదికలో కూడా 3 రకాలుంటాయి: సాధారణ ప్రజల కోసం చేసే నివేదిక, అధికారులకు ఇచ్చే నివేదిక, సాంకేతిక నివేదిక. నివేదిక ఎలాంటిదైనా సరే అది సూటిగా, స్పష్టంగా ఉండాలి, అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలి. ప్రాజెక్టులో నివేదిక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పరిశోధకుడు చేసిన కష్టం, పరిశీలన, విశ్లేషణ అన్నీ నివేదిక ద్వారానే తెలుస్తాయి. ప్రాజెక్టు నివేదిక తయారు చేసేటప్పుడు ముందుగా సేకరించిన సమాచారాన్ని క్రమపద్ధతిలో అమర్చాలి. అవసరమైతే పట్టికలు తయారు చేయాలి. తర్వాత విశ్లేషణ చేసి చివరగా ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయాలి. నివేదికను ప్రధానంగా 3 భాగాలుగా విభజిస్తారు: ప్రణాళిక భాగం, ప్రధాన విషయ భాగం, సంకలన భాగం. ప్రణాళిక భాగంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లక్ష్యాలు, సమయం, ఖర్చు వంటి విషయాలు ఉంటాయి. ప్రధాన విషయ భాగంలో పరిశోధన ద్వారా తెలుసుకున్న విషయాలను రాస్తారు. దీనినే సారాంశం లేదా డ్రాఫ్ట్ అంటారు. సంకలన భాగంలో దోషాలను సరిచేసి నివేదికను పూర్తిగా తయారు చేస్తారు. దీనినే ఎడిటింగ్ అంటారు. ఇప్పుడు ఒక ప్రాజెక్టు ఉదాహరణ చూద్దాం. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్ట్. విద్యార్థులు చదివే అలవాట్లు మరియు పరీక్షల సన్నద్ధత అనే అంశంపై ఒక ప్రాజెక్టు చేశారు. ఈ ప్రాజెక్టులో విద్యార్థులు ప్రశ్నావళి తయారు చేసి ఇతర విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. ఆ సమాచారాన్ని విశ్లేషించి చదివే అలవాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు చదివే అలవాటు, పరీక్షలపై అవగాహన పెరిగింది. అలా ప్రాజెక్టు ఎలా చేయాలో అనుభవం కూడా వచ్చింది. ఇలా ప్రాజెక్టులో చివరి దశగా నివేదిక చాలా 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 ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇక తెలుగు సిలబస్లో మీకు మొత్తం 14 పాఠ్యాంశాలు ఉన్నాయి కదా. మరి ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ 6 ఎగ్జామినేషన్ కొరకు నేను మీకు టాప్ 10 ఇంపార్టెంట్ లెసన్స్ చెప్తాను. మొదటగా సాహిత్య ప్రక్రియల పరిచయం భాగం నుండి నాటకం, నవల, ఉపన్యాస కళ, ఈ 3 చాలా ముఖ్యమైనటువంటి పాఠ్యాంశాలు. ఇక రెండవ భాగమైనటువంటి జర్నలిజంలో మౌలికాంశాల నుండి వార్తా నిర్మాణం, ఇంటర్వ్యూ, అనువాదం, ఈ పాఠ్యాంశాలు చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే మూడవ భాగమైనటువంటి ప్రాజెక్టు పరిచయం నుండి ప్రాజెక్టు, అధ్యయనం, నివేదిక అనే పాఠ్యాంశాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ పాఠ్యాంశాలను కూడా తప్పకుండా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ టాప్ 10 పాఠ్యాంశాలు మీరు మంచిగా చదివితే తప్పకుండా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఇక కేవలం పాస్ మార్క్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు నాటకం, నవల, ఉపన్యాస కళ, వార్తా నిర్మాణం, అనువాదం, ప్రాజెక్టు, ఈ పాఠ్యాంశాలు చాలా ముఖ్యమైనటువంటివి. కాబట్టి టెన్షన్ పడకుండా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి. వీడియోని 1-2 సార్లు చూడండి. ఎందుకంటే వీడియోని మళ్ళీ చూస్తే మీకున్న టాపిక్స్ పైన క్లియర్ ఐడియా వస్తుంది అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఈ విధంగా మీరు ఈజీగా ఎగ్జామినేషన్లో మీరు మీ ఆన్సర్స్ని రాయడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని
వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ దిస్ ఇస్ ఖాసిం సయ్యద్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.